ప్రతి సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ప్రతి వ్యక్తి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రకృతి నీకు నచ్చని సంఘటన నీ ముందు పెట్టింది అంటే దాంట్లో నుంచి నువ్వేదో ఒక పాఠం నేర్చుకోవాలనే ప్రకృతి ఆ సంఘటన నీ ముందు పెడుతుందటండి. అదే బుద్ధుడు చెప్పేవాడు. నీ గురించి నీకంటే కూడా నిన్ను సృష్టించిన వాడికి తెలుసు కాబట్టే ప్రకృతి ద్వారా నీకు ఏది అందించాలో, ఏ పాఠం అందించాలో ఆ పాఠం అందించేస్తుంది. మనం ఇంత లోతుల్లోకి వెళ్లి నేర్చుకుంటే ఏది చెడ్డలేదు, అన్ని నేర్చుకోవడానికే, అన్ని అనుభవాలే, అన్ని పాఠాలే అని మనకి అర్థమవుతాయి. మనందరం ఏమనుకుంటామంటే పాండవుల్ని కౌరవుల్ని తీసుకున్నప్పుడు పాండవులు కష్టాలు పడిపోయారు, కౌరవులు చాలా సుఖపడ్డారు అని మనందరి ఒపీనియన్. నిజంగా కౌరవులు సుఖపడలేదండి. వాళ్ళ అంతఃపురంలో ఉన్న అంశతూలిక తల్పమే పడుకున్నా ఏ రోజు హాయిగా పడుకోలేదు. వాళ్ళు అనుక్షణము ఏం గోల ఉంది వాళ్ళకి, వీళ్ళ పాండవుల్ని ఎలా ఏడిపించాలని నిద్రపోయేవారు కాదటండి. వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు కానీ వాళ్ళకి కంటి నిండా కునుకు లేదు. ఎందుకంటే వాళ్ళని ఏడిపిస్తూనే ఉన్నారు కానీ ఇంకా వీళ్ళకి తనివి తీరట్లేదు. అందుకే అంతఃపురంలో ఉన్న అంశతూలిక తల్పాల మీద పడుకున్న కౌరవులు ఏనాడు శాంతి లేదట. కానీ పాండవులు అడవిలో ఉన్న లక్క ఇంటిలో ఉన్నా చాలా హాయిగా పడుకున్నారటండి. ఎందుకు? బావ పక్క నుండి యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. 12 ఏళ్లు అడవికి వెళ్లారు పాపం అని అనుకుంటారు అందరూ. 11 ఏళ్లు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. దీనికి సార్ ఒకసారి నాకు హైదరాబాద్ లో కాన్సెప్ట్ చెప్పారు. ఏమిటంటే వనవాసం చేసినప్పుడు వాళ్ళు ఒక పాఠం నేర్చుకున్నారట. నాది కాదు, నాది అనేది లేదు. ఏమిటి? రాజ్యం వాళ్ళదే కదా, రాజ్యం వాళ్ళదేనా? మరి ఎవరి దగ్గర ఉంది? కౌరవుల దగ్గర ఉంది. అప్పుడు నాది అనేది పోయింది. వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు 1 సంవత్సరం. అప్పుడు నేను అనేది మర్చిపోయారు. వాళ్ళ పేర్లు అయ్యా ఎప్పుడు అజ్ఞాతవాసంలో కాదు. నాది నేను అనేది 2 వదులుకోవడానికే ఆ 2 వాళ్ళకి వచ్చే. ఈ సాధన చేసి అంతమంది ఋషుల దగ్గర జ్ఞానం నేర్చుకుని బ్రహ్మాస్త్రం తెచ్చాడు, పాశుపతాస్త్రం తెచ్చాడు. అదే అంతఃపురంలో ఉంటే ఇంత సాధన చేస్తాడా? ఆ భారత యుద్ధానికి కావలసిన శక్తినంతా వీళ్ళ అడవిలో ఉండి సంపాదించారు. పోని ద్రౌపది ఏమైనా కష్టపడి వంట చేసిందా? సూర్య భగవానుడు మెచ్చుకుని అక్షయ పాత్ర ఇచ్చేశాడు. ఇంక వంట ఏం లేదు, నువ్వు కూడా సాధన చేసుకొని. అంటే ఏమైంది? వీళ్ళు అడవిలో ఉండి కూడా అంతా ఉపయోగపడే పనులే చేసుకున్నారు. మనం అనుకుంటాం కష్టాలు పడ్డారని, కానీ వాళ్ళకి తెలిసి ఈ 12 సంవత్సరాలు వాళ్ళకి అంతా మంచే జరిగింది. ఆధ్యాత్మికంగా చూస్తే ఏదైనా సరే అందరి జీవితంలో ఒక కష్టం వచ్చింది అంటే ఏదో పాఠం నేర్చుకోవడానికి. పాండవులు అలా ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు.